పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా మనిషిని మనిషి తాకాలంటే భయం, మానవత్వానికి సవాలుగా నిలిచిన కాలం, సవాల గుట్టలైన సందర్భం. దీనికి విరుగుడు లేదేమో అనుకున్న తరుణంలో వ్యాక్సిన్ వస్తుందనే వార్త హాయిగా అనిపించింది. దశల వారీగా పెద్ద చిన్న ముసలి ముతక అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ ఇప్పుడు అదే పెద్ద షాక్ ఇచ్చింది. నిన్న కోవిషీల్డ్ డేంజర్ అని తేలగా తాజాగా కోవాక్సిన్ కూడా సైడ్ ఎఫెక్టుల్లో ముందుందని తేలింది. మొన్నటి వరకు బుకాయించిన భారత్ బయోటెక్ బండారం బయటపడింది. ఇంతకీ ఏమైంది? కరోనా కాలాన్ని తలచుకుంటేనే గుండెంతా చెమ్మగిల్లుతుంది. ప్రపంచ దేశాలను వణికించిన ఈ మహమ్మారి లక్షల్లో ప్రాణాలను బలి తీసుకుంది. ఇల్లు దాటి బయటకెళ్లాలంటేనే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కదలాల్సిన పరిస్థితి. పక్కన ఎవరు తుమ్మినా దగ్గినా గుండెపోటొచ్చినంత భయం. ఇంతటి కలవరాన్ని కోవిడ్ వ్యాక్సిన్ తగ్గిస్తుందని అంతా భావించారు. క్యూలో నించుని కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి పెద్దగా పట్టింపుకు రాలేదు. దేశ ప్రధానులతో సహా ప్రచారం చేసి అందరికీ టీకా తప్పనిసరి చేశారు. అంతెందుకు, భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవ్వుతూ కూర్చుని ఢిల్లీ ఎయిమ్స్లో తన మొదటి కరోనా టీకాను వేయించుకున్నారు. అందులోనూ భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న భారత్ బయోటెక్ ప్రాడక్ట్ అంటూ ప్రచారం చేసి మరీ కోవాక్సిన్ తీసుకున్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు అదీ కోవాక్సిన్ ఎంత డేంజరసో తెలిసిపోయింది. ఏప్రిల్ నెలలో కోవిషీల్డ్ ఎలా ఫెయిల్ అయిందో ప్రపంచానికి తెలిసింది. కోవిషీల్డ్ తీసుకున్న వారి ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయని ఆస్ట్రాజెనికా కోర్టులో అంగీకరించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. కోవిడ్ వ్యాక్సిన్లుగా వచ్చిన వాటిలో ప్రభుత్వాలు కోవిషీల్డ్, కోవాక్సిన్లను ప్రచారం చేసింది. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్నే ఎక్కువ మంది తీసుకున్నారు. దాంతో అందరూ కంగారు పడ్డారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా ఏమవుతుందోనని భయపడ్డారు. రక్తం గడ్డకట్టి అది హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతుందని ఆస్ట్రాజెనికా చెప్పటంతో ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారు కాస్త కుదుటపడ్డారు. అయితే కోవిడ్కు తయారు చేసిన వ్యాక్సిన్లన్నీ దాదాపు అదే ఫార్ములాతో ఉంటాయన్న సంగతి అప్పుడు ఎవ్వరూ బయటపెట్టలేదు. పైగా కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ తమ వ్యాక్సిన్తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని బల్లగుద్ది మరీ వాదించింది. లైసెన్స్ కోసం 27,000 కంటే ఎక్కువ సబ్జెక్టులపై ప్రయోగాలు చేశామని, ట్రయల్స్ మోడ్లోనే పరిమిత సంఖ్యలో వాడటానికి లైసెన్స్ వచ్చిందని పేర్కొంది. కోవిషీల్డ్తో వచ్చే సైడ్ ఎఫెక్టులు కోవాక్సిన్తో లేవని వాదించింది. ఇక కోవాక్సిన్ భద్రతను స్వయంగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కూడా మూల్యాంకనం చేసిందని తెలిపింది. అయితే ఇప్పుడు అదే కోవాక్సిన్తో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్పై ఓ పరిశీలనాత్మక అధ్యయనంలో కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. కోవాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని ఈ అధ్యయనంలో తీక్షణంగా పరిశీలించారు. ఇందులో పాల్గొన్న వారిలో దాదాపు 1/3 మంది స్త్రీలలో అలెర్జీలు ఎక్కువగా ఉన్న స్త్రీలు ఎడ్వర్డ్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ AESI అనే ప్రత్యేక లక్షణాలున్న సైడ్ ఎఫెక్టులను నివేదించారు. AESIలలో ఎక్కువ భాగం 1 సంవత్సరం మెడికల్ ఫాలోఅప్లో ఉన్నవారితో కొనసాగాయి. సాధారణ AESIలలో వైరల్గా వచ్చే ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ రుగ్మతలు, నాడీ వ్యవస్థ సమస్యలు కనిపించాయి. అయితే కోవిషీల్డ్లో కనిపించిన స్ట్రోక్, గులియన్ బ్యారె సిండ్రోమ్ వంటి తీవ్రమైన AESIలు కోవాక్సిన్లో చాలా అరుదుగా కనిపించాయని పరిశోధకులు తెలిపారు. అయితే కోవాక్సిన్ తీసుకున్న మహిళల్లో, ముఖ్యంగా కౌమార దశలో ఉన్న స్త్రీలలో AESIలు ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. అయితే టీకా తీసుకునే ముందు కోవిడ్ బారిన పడిన వారిలో, లేదంటే ఒకేసారి 1 కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నవారిలో AESIలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ సైడ్ ఎఫెక్టులే కాకుండా టీకా తీసుకున్న వారిలో ఆలస్యంగా ప్రారంభమయ్యే మరికొన్ని సైడ్ ఎఫెక్టులు అర్థం చేసుకోవటానికి పేషెంట్లు మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని సిఫారసు చేయబడింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ నుండి వచ్చే దుష్ప్రభావాలపై చేసిన ఈ పరిశీలన అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 1/3 మందిలో ప్రత్యేక లక్షణాలున్న సైడ్ ఎఫెక్ట్
AESAలను గుర్తించారు. స్ప్రింగర్ లింక్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం కోవాక్సిన్ను తీసుకున్న తరువాత కౌమార దశలో ఉన్న స్త్రీలలో ముఖ్యంగా అలర్జీ చరిత్ర ఉన్న వారికి AESI ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో శంఖశుభ్ర చక్రవర్తి అతని బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం నమోదు చేసుకున్న 1024 మంది వ్యక్తుల్లో 635 మంది కౌమార దశలో ఉన్నవారికి ఈ సైడ్ ఎఫెక్టులు కనిపించగా 291 మంది పెద్దల్లో ఇవి కనిపించాయి. వీరంతా ఒక సంవత్సరం వారి ఆరోగ్యాన్ని ఫాలో అప్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక అధ్యయనం ప్రకారం కనిపించిన సైడ్ ఎఫెక్టుల్లో వైరల్ గా వచ్చే ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 47.9%తో కౌమార దశలో ఉన్న 304 మందిలో కనిపించగా 42.6%తో 124 మంది పెద్దల్లో ఈ లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలతో పాటు కౌమార దశలో ఉన్న సాధారణ AESIలలో చర్మం లోపల బయట వచ్చే రుగ్మతలు 10.5%, సాధారణ రుగ్మతలు 10.2%, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు 4.7% కనిపించాయి. ఇక పెద్దల్లో అయితే సాధారణ రుగ్మతలు 8.9%, కండరాలు ఎముకలకు సంబంధించిన సమస్యలు 5.8%, నాడీ వ్యవస్థ లోపాలు 5.5%తో సాధారణ AESIలు బయటపడ్డాయి. అలాగే 4.6% మంది స్త్రీలు ఋతుక్రమ సమస్యలు గమనించారు. ఇక కళ్లకు సంబంధించిన సైడ్ ఎఫెక్టులు 2.7% ఉంటే హైపోథైరాయిడిజం 0.6% కనిపించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో తీవ్రమైన AESIలు 1% ఉండగా స్ట్రోక్ 0.3%, గులియన్ బ్యారే సిండ్రోమ్ 0.1% గుర్తించబడ్డాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో AESIల ప్రమాదం కౌమార దశలో ఉన్నవారికి 1.6 రెట్లు, మహిళలు అలర్జీ చరిత్ర ఉన్నవారికి 2.8 రెట్లు, పోస్ట్ వ్యాక్సినేషన్ టైఫాయిడ్ ఉన్నవారికి 2.8 రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. ఇక టీకాకు ముందు COVID-19 ఉన్న స్త్రీలలో 1.6 రెట్లు, కౌమార దశలో ఉన్న స్త్రీలలో 2 రెట్లు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులున్న వారిలో 2.7 రెట్లు, పోస్ట్ వ్యాక్సినేషన్ టైఫాయిడ్ ఉన్న వారిలో 3.2 రెట్లు ఎక్కువగా నిరంతర AESIల అసమానతలను గుర్తించారు. ఒకటి కంటే ఎక్కువ వ్యాధులున్న పెద్దల్లో AESIలు నిరంతర AESIల కంటే 2 రెట్లు ఎక్కువ అసమానతలను కలిగి ఉన్నారని నివేదిక వెల్లడించింది. అలాగే కోవాక్సిన్ తర్వాత అభివృద్ధి చెందుతున్న సైడ్ ఎఫెక్టుల నమూనాలు ఇతర COVID-19 వ్యాక్సిన్లు తీసుకున్న వారితో పోల్చుకుంటే కౌమార దశలో ఉన్నవారికి పెద్దల మధ్య నివేదించబడిన సైడ్ ఎఫెక్టుల కంటే భిన్నంగా ఉన్నాయని తేలింది. కోవాక్సిన్ తీసుకున్న వారిలో గమనించిన చాలా సైడ్ ఎఫెక్టులు ఎక్కువ కాలంగా కొనసాగుతుండటం వల్ల ఆలస్యంగా ప్రారంభమయ్యే సైడ్ ఎఫెక్టుల ప్రభావాలు, ఫలితాలను అర్థం చేసుకోవటానికి మరింత పరిశోధన అవసరమని పరిశోధకులు తెలిపారు. COVID-19 వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాల్సి ఉంటుందని అన్నారు. BBV-152 పరిశోధనల తరువాత ఒకటి అంతకంటే ఎక్కువ వ్యాధులున్నవారు, రక్తపోటు ఉన్న పెద్దల్లో AESIలు, నిరంతర AESIల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. కోవాక్సిన్ తరువాత పెరుగుతున్న AESIల నమూనాలు కోవిషీల్డ్ వేసుకున్న వారిలో కనిపించే సైడ్ ఎఫెక్టుల కంటే భిన్నంగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే వివిధ వయస్సుల మధ్య కూడా వీటిలో తేడాలు ఉన్నట్లు గమనించారు. For more videos like this, subscribe Big TV channel.